రైతు సోదరులకు నా విజ్ఞప్తి, మన తెలుగుబాటుసారి విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక ఛానల్కి సంబంధించిన ఆయనే కాదు, ఆయన వ్యవసాయ క్షేత్రం కూడా నెంబర్ 1గా ఉంటుందండి. ఆయన చేసేది ఛానల్స్లో ఎలాగ అందరు వ్యవసాయాలు ఎలా చూపెడుతున్నారో, ఆయన మకాము, ఆయన తోట, నేను ఇంచుమించుగా మొన్న ఈ మధ్య కాలంలోనే ఏంటి అని వెళ్ళి చూస్తే అసలు ఆ తోటలో నుంచి అసలు బయటకు రాబుద్ది అవ్వలేదండి. అంత అభ్యుదయ రైతు ఆయన కూడా. ముఖ్యంగా ఆయన ఎక్కడికెక్కడికో ఒరిస్సా ఎన్నో రకాల వేరే వేరే స్టేట్లు తిరిగి పంటల గురించి కానీ, అక్కడ ల్యాండ్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, అభ్యుదయ రైతులకి ఎవరైనా కొంచెం మంచి పంటలు పండించే రైతు ఉన్నారంటే ఆయన ఎంతో ఉత్సాహంగా, ఎంత దూరం అనేది ఇంకా లెక్కలేదు, ఇంకా ఎంతో ఉత్సాహంగా నాలాంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళి అది చూపించి వాళ్ళ గురించి మొత్తం రైతు సోదరులందరికీ కూడా పరిచయం చేసి ఎన్నో పంటల మీద అవగాహన వచ్చేలాగా రైతులకి తెలియబరుస్తూ ఈ ఛానల్లో అంత కష్టపడి మన రైతులకి నిజంగా ప్రోత్సాహం అందిస్తున్నారనే చెప్పాలి. ఒక రకంగా ఆయన సొంత పనులు కూడా మానేసి ఎక్కడ ఏది ఉందన్నా ఏమన్నా, మొన్న బ్రహ్మాండమైన ఫంక్షన్ కూడా వదిలేసి ఎక్కడో జంగారెడ్డిగూడెం రోబో ఇది ఒక సదస్సు జరుగుతుంటే మిట్ట మధ్యాహ్నం 2ంటికి వెళ్ళిపోయి ఆ సదస్సు మొత్తం తీసి రైతులకి అందరికీ పెట్టారనమాట. అంత ఓపికైన వ్యక్తి ఆయన. అలాంటి వారిని మనం ఎప్పుడు కూడా ఇంకా మన రైతుల్ని ఇంకా వ్యవసాయాల్ని అందరికీ చూపించి ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆయనకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి అందరం కూడా మన వంతుగా బాగా కృషి చేసి ఆయన ఇంకా ఎక్కువ యూట్యూబ్లో ఎక్కువ పంటలు చూపించేలాగా చేయాలని, మన తెలుగుబాటుసారి ఛానల్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను.